ఒక చిన్న ఉదాహరణ అండి. 12th చదివే అమ్మాయి వయసు 16th. ఒక బ్యాంకు మేనేజరు కేబిన్ ఎదురుగా చాలా టైం నుంచి వెయిట్ చేస్తూ ఉంది. చేతిలో ఒక ఫైలు పెట్టుకుని నిలబడి ఉంది. మేనేజరు అద్దంలో నుంచి చూస్తున్నాడు. తను ఎందుకు ఇక్కడ చాలాసేపు నుంచి వెయిట్ చేస్తూ ఉంది అని బయటొచ్చి చూశారు. ఆ అమ్మాయిని ఎందుకు ఇంతసేపు వెయిట్ చేస్తున్నావు అని అడిగితే ఆ అమ్మాయి తన చేతిలో ఉన్న ఫైలు చూపించింది. ఫైల్ చూసిన తర్వాత ఆమె మంచి యాక్టివిటీస్ అవన్నీ దానిలో ఉన్నాయి. నువ్వు ఎందుకు వచ్చావు అని అడిగితే నాకు చూపించడానికి నంది. మీరు నాకు లోన్ ఇస్తారా చదువుకోవడానికి అని అడుగుతుంది. ఇంట్లో పెద్దవాళ్ళు రాలేదు ఎందుకు అని మేనేజర్ గారు అడుగుతారు. మా నాన్నకు పక్షపాతం, అమ్మకు చదువు రాదండి, ఇంకా నాకన్నా చిన్నవాళ్ళు ఉన్నారు అని అంటుంది. అప్పుడు మేనేజరు నేనే మీ ఇంటికి వస్తాను అని వాళ్ళ ఇంటికి వెళ్తారు. అక్కడ పరిస్థితులు చూసిన తర్వాత తను లోను శాంక్షన్ చేస్తారు. అప్పుడు ఆ లోను ఎంత అంటే 100 రూపాయలు. బీటెక్లో జాయిన్ కావడానికి తను అడుగుతుంది. తను బీటెక్లో జాయిన్ అయింది. క్లాస్కే ఫస్ట్ వచ్చింది. నాకు ఎంటెక్ చదవడానికి మీ బ్యాంకు సహాయపడుతుందా అని నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చి అడిగింది. బ్యాంకు వాళ్ళు సరే అన్నారు. లోను శాంక్షన్ చేశారు. తను ఎంటెక్ చదివింది. తర్వాత జాబ్కి అప్లికేషన్ వేస్తుంది. DRDOకి అప్లై చేసింది. ఆమెకి ఇంకా IAS చదవాలని కోరిక ఉండేది. రెండింటికి సెలెక్ట్ అయ్యింది. ఆమె దేనిలో చేరాలా అని తెలియక ఎక్కువ మందిని అడుగుతుంది. దేశం కోసం పనిచేయాలని, ఇస్రోకి వెళ్ళాలని అనుకుంటుంది. తను ఇస్రోకి వెళ్ళింది. అబ్దుల్ కలాం గారి దగ్గర మొట్టమొదటి మహిళా శాస్త్రవేత్తగా చేరింది. ఆమె పనితనం చూసి అబ్దుల్ కలాం గారు ఆమెకు పదోన్నతి కల్పిస్తున్నారు. నేను ఇప్పుడు ఎవరి గురించి చెప్తున్నానో తెలుసా? ఇండియా అగ్నిపుత్రి టెస్సీ థామస్. మన మధ్యలో ఆమె నిలబట్టిన మనకు ఆమె ఎవరో తెలియదు. ఒకసారి ప్రయోగం చేసినప్పుడు ఫెయిల్ అయితే నా వల్లనే ఫెయిల్ అయింది అని చెప్పింది. కానీ విజయం పొందినప్పుడు మా టీం వల్ల విజయం పొందింది అని చెప్పింది. అదే లీడర్షిప్ క్వాలిటీస్. మనమందరము ఆమెని స్ఫూర్తిగా తీసుకుని ఎందరో టెస్సీ థామస్లుగా అవ్వాలండి.